అమెరికా ఓ అమెరికా. లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్స్ అండి. సో తెలుగు డయాస్పోరాకి సంబంధించిందే నేను నిన్న వీడియో పెట్టాను. నా సెంట్రల్ పాయింట్ ఇప్పుడు ఇందాక కాలర్ గారు మెన్షన్ చేసింది తెలుగు డయాస్పోరాలో ఇప్పుడు మేకింగ్గా ఐ మీన్ మేబీ మీరు ఫ్రిస్కో నుంచి అవడం వల్ల కావచ్చు, లేకపోతే నేను దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసి నాకు వచ్చే ఫీడ్ అంతా ఫ్రిస్కోకి సంబంధించి వస్తుందా, బట్ జనరల్గా దిస్ ఈస్ ద మెయిన్ న్యూస్ నాకు తెలియదు. కానీ ఈ వారం 2-3 వీడియోలు మీ ఫ్రిస్కో నుంచి 3 వచ్చినాయి సార్. 3-4 వచ్చినాయి సార్. 3-4 వచ్చినాయి. So the people who are targeting Indians are not white American. వాళ్ళిద్దరు సరా గంజాలెస్ అండ్ సవానా హెర్నాండెస్. కొంచెం టంగ్ ట్విస్టింగ్ అనిపిస్తాయి వాళ్ళిద్దరు పేర్లు. ఇద్దరు మెక్సికన్ హెరిటేజ్ వాళ్ళు. సో దీస్ గైస్ ఆర్ దే పుట్ అవుట్ వీడియోస్. ఒకటి మీ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి నేను కొంచెం ఆ వీడియో మీరు చూడకుంటే చూడండి. బట్ ఐ మే షో సమ్ క్లిప్స్ ఆఫ్ వాట్ సవానా హెర్నాండెస్ కానీ సరా గంజాలెస్ కానీ పెట్టింది, స్లైట్ క్లిప్స్ పెట్టి దాని గురించి మాట్లాడదాం ఇవాళ. ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందాక కాలర్ గారు మెన్షన్ చేసినట్టు నేను ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ఓకే మీ దగ్గరకు వస్తే ఎలా బిహేవ్ చేయాలి మీరు అనే దాని గురించి. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. ఇప్పుడు నేను ఐ ఆమ్ ఓల్డ్ ఎనఫ్, మెచ్యూర్ ఎనఫ్, బట్ స్టిల్ ఇఫ్ సంబడి ఈజ్ అంబిషింగ్ యూ ఎలా రియాక్ట్ అవుతావు అనేది వీ డోంట్ నో అంటిల్ యూ ఆర్ టెస్టెడ్, రైట్? బట్ ఒకసారి నేను ఒక ఫ్రిస్కోలో ఉండే వాళ్ళ గురించి అంటలేదు, నేను జనరల్గా. సో వీ విల్ టాక్ అబౌట్ ఇట్ అండ్ ఐ లైక్ టు హియర్ వాట్ యూ గైస్ థింక్ అబౌట్ ఇట్. ఒక 20 minutes to half an hour అలొకేట్ చేసాను దానికి. సో వీ విల్ టేక్ ద టైమ్ నీడెడ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. మనం ఏ ప్రాబ్లం సాల్వ్ చేయలేం కానీ డిస్కస్ చేసుకుంటే ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలు బుర్రలో ఉంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా రియాక్ట్ కాగలుగుతారు అనేది చూద్దాం. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా ఏ ఇల్లీగల్ పని చేసినా కానీ దెర్ ఈస్ నో డిఫెన్స్ ఐఎమ్ ఆఫరింగ్ ఫర్ దట్. ఇల్లీగల్గా ఏది చేసినా కానీ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇల్లీగల్గా అంటే కొంచెం బోర్డర్ లైన్గా ఉండి గ్రే ఏరియాలో ఉండి ఏదో చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్పెషల్లీ ట్యాక్సెస్ రిలేటెడ్ చాలా మంది చేస్తారు. మన ప్రెసిడెంట్ గారు విపరీతంగా చేశారు. సో ఐ ఆమ్ నాట్ డిఫెండింగ్ ఇట్, బట్ ఐఎమ్ సేయింగ్ that exists, I am acknowledging it. కానీ ఇలా అడ్డగోలు ఎదవలు మీరు ఆ క్రైమ్ చేసావు ఈ క్రైమ్ చేశారని మీ మీద అరుస్తూ ఉంటాయి. ఏం చేయాలి మనం? కిరణ్ గారు మీ ఓపెనింగ్ థాట్స్ ఏంటి చెప్పండి దాని గురించి. అంటే ఈ ఓపెనింగ్ థాట్స్ ఉంటాయి కదా సార్. ఇంకోటి కూడా నడిచింది సార్. అది మీరు చూసారో లేదో తెలియదు కానీ మనకి గ్రేట్ క్లిప్స్ లో మనం హెయిర్ కటింగ్ వెళ్ళేటప్పుడు మనం ముందే రిజిస్టర్ చేసుకుని మనం లైన్ లో ఉంచవచ్చు. సో ఆ లైన్ ని అక్కడ డిస్ప్లే చేస్తారు అనమాట. ఈ లైన్ లో సీరియల్ నంబర్ ఇది, మీ నంబర్ ఇది అని చెప్పి దాంట్లో చూపిస్తారు మన స్టోర్కి వెళ్ళినప్పుడు. ఎక్కడది? గ్రేట్ క్లిప్స్, మన హెయిర్ కటింగ్ సెలూన్స్ గ్రేట్ క్లిప్స్ అని చెప్పి మన జుట్టు నాకు తెలియదు అదేంటో. సో ఓకే గ్రేట్ క్లిప్స్ అని చెప్పి మరి డీసీ ఏరియాలో ఉందో లేదో నాకు తెలియదు. చాలా చోట్ల చూసానండి నేను గ్రేట్ క్లిప్స్ అని చెప్పి కటింగ్ వల్ల ఉంటుంది. మీ దగ్గర స్పోర్ట్స్ క్లిప్స్ ఉందేమో. సో హెయిర్ కటింగ్ సూపర్ కట్స్ లాగానే గ్రేట్ క్లిప్స్ వాళ్ళు 2011లో వాళ్ళు ఒక యాప్ తయారు చేసుకుని ఆ యాప్ లో ఏంటంటే మోహన్ గారు దాంట్లో హెయిర్ కటింగ్ వెళ్ళాలనుకుంటే ఆ దగ్గర ఉన్న లొకేషన్స్ లో ఎక్కడ తక్కువ టైం ఉందో చూసుకుని అక్కడ మనం రిజిస్టర్ చేసుకుంటే మనకి స్లాట్ పెడతారు. మనం అక్కడికి వెళ్ళి ఉంచవలసిన అవసరం లేదు. సో మనం అక్కడికి వెళ్ళంగానే మన స్లాట్ ప్రకారంగా మనకు పిలుస్తారు, మనం హెయిర్ కట్ చేసుకుని బయటకు వస్తాం. సో అది ఒక పెద్ద పోస్టర్ తయారు చేసి పోస్టర్ పెడతారు అన్నమాట. మామూలుగా పోస్టర్ అంటే బయట ఒక డిస్ప్లే బోర్డు లాగా పెడతారు, ఈ నెంబర్స్ ఉన్నాయని. దాంట్లో 14 మంది 15 మంది ఉంటే దాంట్లో ఇద్దరు తెల్లవాళ్ళ పేర్లు ఉన్నాయి, మిగిలిన ఎక్కువ ఇండియన్ పేర్లే ఉన్నాయి. చూపించి చూడండి అసలు మన సిటీ ఏమైపోతుందో అని చెప్పి ఒక పోస్టర్ పెట్టారన్నమాట. నేనన్నా అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ఒక అప్లికేషన్ 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. మీకు ఇంకా చదువు రాక మీకు ఇంకా అప్లికేషన్ ఎలా వాడాలో తెలియకపోతే నేనేం చేయలేను. మీరు వాడుకోండి, అప్లికేషన్ ఉన్నది వాడుకోండి. మీరు 70% పాపులేషన్ ఉన్నారు ఇప్పుడు కూడా. ఈ ఫ్రిస్కో ఏరియా కానీ ప్రాస్పర్ లో కూడా ఇంకా ఎక్కువే ఉంటారేమో. ఈ ఏరియాలో మీరు 70% పాపులేషన్ ఉన్నారు, నాన్ ఏషియన్ పాపులేషన్. మీరు అప్లికేషన్ యాప్ వాడుకోలేకపోతే నా తప్ప అది. అది 100% డిస్క్రిమినేషన్ అది. Okay. You are pulling in a way that I am less familiar with it, but let's stick with the 3 social media influencers నేను పెట్టిన వీడియోలోనే వాళ్ళకి ఎక్కువ ట్రాక్షన్ వచ్చింది.
ఈ మీరు చెప్పేది ఎంత ట్రాక్షన్ ఉందో నాకు తెలీదు. సో, అదే ఉంది. అంటే అదే మీరు చెప్పింది కూడా అంటే నేను అంటే ఒక 3 నెలల ముందులో, 2 నెలల ముందులో చంద్రబాబు నాయుడు మీటింగ్‌లో మేము చేసినందుకు గొడవ చేశారు. ఆహ్, మీరు నేషనల్ ఫ్లాగ్స్ వాడలేదు, అది వాడలేదు అంటే మన తెలుగు డయాస్పోరాలోనే ఒక మిక్స్డ్ ఫీలింగ్ అయితే ఉంది. అంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి ఇక్కడ చేయాల్సిన అవసరం ఏంటి అయన్నీ ఉన్నాయి. అప్పుడు నేను రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు అయింది, రేపు గుడి దగ్గరకొస్తారు. అప్పుడు కూడా ఇదే మాట్లాడతారా? హ్మ్. అని ఆ రోజు పాయింట్ రైజ్ చేశాను. ఇప్పుడు ఆ పాయింట్ అదే దగ్గరికొచ్చేసారు. గుడి దగ్గరికే వచ్చింది. గుడి దగ్గరికొచ్చి కూడా గుడి దగ్గరికొచ్చింది ఇప్పుడు. నేనప్పుడు చెప్పాను. ఇప్పుడు గుడి దగ్గరికొచ్చేసారు ఆళ్ళు. ఈ ఆ గుడి దగ్గరదే నేను చెప్పేదేంటంటే, ఈ సవానా హ్మ్. ఫెర్నాండెస్ అది ఐయామ్ ట్రైయింగ్ టు ఫైండ్ దట్ వీడియో మీతో మాట్లాడుతానే. అంటే అదేంటంటే 31 మినిట్ వీడియో ఉంది. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ 31 యాహ్! మినిట్స్. లెట్స్ నాట్ డూ ఇట్. అంటే ఇప్పుడు ఆమె ఏంటంటే దానికి ముందర ఉంచుని ఇగో ఈళ్ళందరూ హిందువులు, వీళ్ళందరూ లేదు. ఇక్కడికొచ్చారు. దొరికింది ఉండండి ఒక్క నిమిషం. యాహ్! చెప్పండి మీరు చెప్తా ఉండండి. వీళ్ళందరూ హిందువులు, వీళ్ళిక్కడికొచ్చారు. వీళ్ళిక్కడ చెప్పులు బయటకి వదులుకుంటారు. ఇక్కడ చెప్పులేసుకోకుండా నడుస్తారు. లోపలికెళ్తారు. లోపలికెళ్ళి ఇగో ఇయన్నీ బొమ్మలన్నీ ఉంటాయి. ఇక్కడ ఇగో ఈ పిల్లర్ మీద ఈ తాళ్ళు కడతారు. ఇయన్నీ అన్నీ చూపించింది అయన్నీ. అయన్నీ చూపించి ఓకే. నేను కూడా లోపలికి వెళ్ళాను. లెట్స్ ప్లే దిస్ అండి. చూడండి సరే. Frisco, Texas, and I have been hearing from quite a few Texans about the changing culture and demographic up in North Texas, so I wanted to come and check it out myself. And behind me is the Hanuman Temple, which was created here in Frisco, surrounding the deity Hanuman. Now, I wanted to come to this area because, as you guys can see behind me, this is a residential area, and you have this very large, very intricate temple that is in this location where you quite frankly would not expect it. And one of the first things I saw when we got here was a huge pile of shoes outside because you cannot wear shoes inside the temple. So you have a lot of people that are walking around this area barefoot. And I actually went inside myself because I wanted to go check it out. And when you get inside, you see people worshiping multiple deities. And the one that did stick out to me was the area where people were going to pray for blessings of health and also for work visas. Now, we're in Frisco, Texas, and going back to that changing demographic, back in 2010, you had about 10% Asian or Indian population in this area. That has since surged to over 30%. And on top of that, Texans telling me as well that some of these school districts now primarily are made up of demographically Asian students. So this is one of the ways that the culture is changing up here. You have multiple Hindu temples all over the DFW area. On top of that, in McKinney, you have a baseball field that has since been converted to a major league cricket field. Actually, across the street from this temple, I saw some men playing cricket. First time I personally seen that in Texas. And then you also had the Holi festival that was happening here in McKinney, and it is an Indian celebration of color. So, like I said, I've been hearing a lot from Texans about the changing demographic up this way, the changing culture, and I kind of wanted to come and check it out for myself. Pretty crazy to see such an intricate and large temple in the middle of this residential neighborhood. ఓకే. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ అమ్మాయి గురించి చెప్పాను నేను. మళ్ళీ అంటే ఆ వీడియో ఇట్ స్టాండ్స్ ఔట్ ఆన్ ఇట్స్ ఓన్ అండి. దట్ ఈస్ మై ఒపీనియన్ ఫుల్లీ. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడేటప్పుడు సో ఐ విల్ జస్ట్ గివ్ బ్రీఫ్లీ అబౌట్ వాట్ ఐ థింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ వుమన్ వర్క్స్ ఫర్ టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ వాళ్ళకి సంబంధించి ఒక రిపోర్టర్. ఐ హ్యాడ్ టు పుట్ ఎయిర్ కోట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రిపోర్టర్. ఏం రిపోర్ట్ చేస్తారు? వాట్ కైండ్ ఆఫ్ జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ దే ఫాలో? నథింగ్. సో కానీ నాకు ఒకటి ఇంప్రెసివ్ అంటానికి లేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోడెడ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మీరు నేను ఏదన్నా రాసినప్పుడు ఇంగ్లీష్లో ఎస్పెషల్లీ ఏదన్నా కొంచెం లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి అంటే నేనుండే జాబ్లో లీగల్ ఇంప్లికేషన్ నేనే రాస్తానని మీరు అనుకోవచ్చు. బట్ యూ మే బి సర్ప్రైజ్డ్ హౌ మచ్ వెన్ ఐ రైట్ సంథింగ్ నేను కొన్ని వర్డ్స్ ప్లాంట్ చేస్తాను అందులో. ఎందుకంటే యూ హ్యావ్ టు పర్సువేడ్ పీపుల్. వాళ్ళ ఆలోచన విధాన్ని మార్చాలి అంటే నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఒక పలానా అడ్మినిస్ట్రేటర్ యూనిలాటరల్గా డెసిషన్ తీసుకున్నాను. ఐ మీన్ ఐమ్ జస్ట్ గివింగ్ యూనిలాటరల్గా డెసిషన్ తీసుకుని అది తన రెస్పాన్సిబిలిటీ వదిలేసి ఫ్యాకల్టీ మెంబర్ని లెట్ us say డిమాండ్ చేస్తున్నారు అనుకోండి. అట్ ద సేమ్ టైమ్ ద ఫ్యాకల్టీ మెంబర్ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ రైట్స్. వాటిని ఇగ్నోర్ చేసి నువ్వు ఇది చేయలేదు అది చేయలేదని ఒక అడ్మినిస్ట్రేటర్ ఫ్యాకల్టీ మెంబర్ని వేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ జెలస్
ఓవర్ zealous అప్రోచ్ టు ద ఆ పదం ఏదన్నా ఏ రకంగా గాని ఒక డాక్యుమెంట్‌లో చేస్తే యూ హావ్ టు ప్లాంట్ దట్ వర్డ్ ఇంటూ ద పీపుల్ హూ మేక్ ఎ జడ్జ్‌మెంట్ అబౌట్ ఇట్. అలాంటి నేను చెప్పేది. అంతకంటే ఇంకా డీటెయిల్‌గా వెళ్ళను గానీ, అలాగే ఒక 23 ఏళ్ల అమ్మాయి అక్కడ ఏమన్నా టెక్స్ట్ చూసుకొని చదువుతుందా? ఇంప్రాంప్టుగా చెప్పిందా గానీ, అంత లింగ్విస్టిక్ స్కిల్స్ ఉన్నాయంటే, అందులో సైకలాజికల్లీ లోడెడ్ వర్డ్స్ చెప్పగలుగుతుందంటే, సో దిస్ కిడ్ ఈస్ ఇంప్రెసివ్ ఇన్ దట్ సెన్స్. బట్ తన స్కిల్‌ని నెగెటివ్ దీనికి వాడతా ఉంది. ఉదాహరణ చెప్తా. లార్జ్ అండ్ ఇంట్రికేట్ టెంపుల్ దట్స్ అది మొత్తం ఆ రిపోర్ట్ చూస్తే అందులో అన్నీ నిజాలే. ఏమి అబద్ధం లేదు అందులో. వాట్ షీ సెడ్ ఓకే. చేంజింగ్ డెమోగ్రాఫిక్ కల్చర్. ఫైన్. That is happening. There is nobody is denying it. Large and intricate and then pile of shoes. అక్కడ పైల్ ఆఫ్ షూస్ తీసుకొచ్చినటువంటి అది తనకి కొత్తగా అనిపించి పెట్టిందా? లేకపోతే ఈస్ షీ ఫైండింగ్ సంథింగ్ ఫాల్ట్ విత్ మల్టిపుల్ డీటీస్? హిందూయిజం మీద ఉండే ఇది ఉంది చూసారా? దాన్ని ఏమంటారు? విగ్రహారాధన మీద. ఆ? విగ్రహాలు ఆరాధిస్తారు హిందువులు అనేది. విగ్రహారాధనకి వాటికి అంటే హిందూయిజంలో ఒక ఇది ఉంది. బేసికల్‌గా అందరూ అనుకునేది చాలా మంది దేవుళ్ళని ఆరాధిస్తారు అనే ఒక నోషన్ ఉంది. దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తుంది. హెల్త్ వర్క్ వీసా కోసం వీళ్ళు ప్రే చేస్తారు. 10% ఉండేవాళ్ళు 30% పెంచారు. ఇయన్నీ ఒక్క చోట పెట్టేసరికి షీ ఈస్ పాయిజనింగ్ ద వెల్ ఆఫ్ ద కన్స్యూమర్ ఆఫ్ దట్ న్యూస్. నన్ను ఎవరు చూస్తారు? ఆ టర్నింగ్ పాయింట్ చూసేవాళ్ళు. ఈ టర్నింగ్ పాయింట్ చూసే ఎవరు? పక్కా మాగా ఫుల్ వైట్ రేసిస్ట్ ఏ హోల్స్ వీళ్ళు. వాళ్ళ కోసం దీంతో అంత చెప్పగలుగుతుంది ఆవిడ. సో వాట్ సే యూ? అంటే సరే ఇప్పుడు యాహ్! అంటే ఆమె చేసిన ప్రచారంలో విష ప్రచారం ఉంది అనే దాంట్లో అంటే డిబేట్ లేదు సార్. అంటే విష ప్రచారం కాదు నేననేది. అది తెలియకుండా ఉంది. అది ఆ రిపోర్ట్‌లో తప్పే ఉందని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉంటారు. ట్రూ. అంటే ఇప్పుడు ట్రూ. మీరన్నది 100% రైట్. కాకపోతే ఇప్పుడు అంటే అప్పుడెప్పుడో మా అమ్మాయి ఒక ఆర్టికల్ రాస్తే గుడ్ ఫైట్ అని చెప్పి ఒక వర్డ్ వాడింది. అంటే యాహ్! ఇట్స్ ఎ గుడ్ వర్డ్. ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే మన పక్కనోడు ఎటపోతే ఏంటి అనే థాట్ ప్రాసెస్‌లో ఉంటాం. ఇప్పటి వరకు వాళ్ళు ముస్లిం మసీదులు, ముస్లింల మధ్య అసిమిలేట్ అవ్వట్లేదు, ముస్లింలు కలవట్లేదు, ముస్లింలు వేరే ఎపిక్ సిటీ అంటున్నారు, తొక్కతోలు అనంగానే మనం ఈ తుర్కోళ్ళు ఇంతే అని చెప్పి మనం కూడా ఎగిరాం. అంటే మనం అంటే మీరు నేను కాదు. అంటే మన డయాస్పోరాలో. ఇప్పుడు వాళ్ళొచ్చి మన గుడుల దగ్గరకొచ్చి మనల్ని డిఫరెంట్‌గా చూపించడానికి ట్రై చేస్తున్నారు అనేది అంటే ఐయామ్ నాట్ ఈవెన్ సేయింగ్ రేసిజం. ఐయామ్ సేయింగ్ డిఫరెంట్‌గా చూపిస్తానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు చెప్పులు తిరుగుతారు అనంటే అది 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 ఆళ్ళకేం పని? ఇప్పుడు ఆ పొలం అది 4 ఎకరాలు, 5 ఎకరాల బిట్ అది. మనం గవర్నమెంట్ దగ్గర నుంచి మనం లీగల్‌గా కొనుక్కున్నాము. కొనుక్కొని దాని యూసేజెస్ అన్నీ చూపించి గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకున్నాము. అదే ల్యాండ్ యూజ్ పాలిసీస్‌కి అనుగుణంగానే కట్టిస్తారండి అక్కడ. అంటే యూ కెనాట్ బిల్డ్ సంథింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ ఫర్. ఐ మీన్ ఇప్పుడు మనం అంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయకుండా అదే రిపోర్ట్. యాహ్! మనం గుడి కట్టుకునే అన్ని రోజుల్లోనూ దీనికి ఎన్ని ఎగ్జిట్‌లున్నాయి, ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడి నుంచి మన యాహ్! ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు? అన్ని రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఇది ప్రాపర్‌గా టెంపుల్ అని చెప్పి ఫార్మ్ అయినంకనే కట్టుకున్నదే టెంపుల్ అది. సో, అంటే ఇప్పుడు ఇన్ని టెంపుల్ ఉన్నాయి అనంటే ఇప్పుడు ఫ్రిస్కోలో ఉన్నే ఉంటాయి. ఒక 6 7 టెంపుల్ ఉండే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం లీగల్‌గా మనం ల్యాండ్ కొనుక్కొని, మనం కట్టుకొని, మనం లా ప్రకారంగా పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాక, నువ్వు నన్ను తక్కువగా చూపించడానికో, డిఫరెంట్‌గా చూపించడానికో దాన్ని వాడుకోవటం అనేది వృధా ప్రయాస. కాకపోతే అంటే లెట్స్ వాళ్ళకి వర్క్ షిఫ్ట్ అవుతుంది. ద ఫోకస్ టువర్డ్స్ ఐ మీన్ ఇది ఇక్కడ ఈ అమ్మాయి చేసిన దాంట్లో యాంబుష్ లేదు. కానీ సరా గన్జాలెస్ చేసిన దాంట్లో యాంబుష్ ఉంది. సో అది ఐ వాంట్ టు షేర్ దట్ ఆల్సో లిటిల్ బిట్ 1 ఆర్ 2 గుడి దగ్గర ఈ అమ్మాయి సారాన్ని ఇంటర్వ్యూ చేస్తా ఒకటుంది చూసారా? ఉందండి. అది దాని గురించి పెట్టాను. బట్ లెట్ మీ టాక్ అబౌట్ సరా గన్జాలెస్ యాటిట్యూడ్. ఇది ఒక ఐ మీన్ దిస్ ఈస్ ఆల్సో వెరీ లాంగ్ వీడియో. బట్ ఆవిడ చేసిన ఎక్సెప్ట్సే ఫస్ట్ 1.5 మినిట్ అది అలా ప్లే చేస్తాను. ఒక్క నిమిషం. I'm just wondering if you're not the business owner. No, Why did you post yourself as a business owner on the permit? Read it, Naveen. Read it.
So we got a tip in our email inbox about a man here on an H-1B visa, supposed to be working some IT tech job, who is actually running a food truck company under his wife's name. Our tip said that this is like the basic H-1B, H-4 visa scam. The H-1B worker comes in, he brings his H-4 dependent, his wife. These dependents who are here on H-4 visas are getting employment authorization. So the wife typically is getting authorization to work, opening up a bunch of businesses, and then the husband secretly runs them, even though it is illegal. It is against the rules. H-1B visa workers are not allowed to work anywhere other than the place that is sponsoring them. Let me tell you a little bit about this guy. Okay, I will get back to that one, but camera ichusara, they are not allowed to speak. So ఆ డ్రామాటిక్ ఎఫెక్ట్లు ఆ ప్రొఫెషనల్ ఎడిటింగ్ లో వస్తాయి. సో ఇందాక చెప్పిన ఆవిడ దాంట్లో లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ ఈ కెమెరా వర్క్ అండ్ ద వే ఇంతకుముందు చేసిన వీడియో అదేది H1B ఫ్రాడ్ కంటే చేసింది చూసారా? ఏదో డ్రామాటిక్ మ్యూజిక్ పెట్టి మెట్లు ఎక్కుతా ఉంటే ఇక్కడ ఏదో ఐ మీన్ ఇట్ వాస్ లైక్ క్రియేటింగ్ యాంటిసిపేషన్. అండ్ ఇప్పుడు నాట్ ఎవ్రీ వీడియో కన్స్యూమర్ ఈ సోఫిస్టికేటెడ్ లైక్ మీ, యూ అండ్ ఐ. సో అంత అది డిసర్న్ చేయగల కెపాసిటీ, బ్రెయిన్ కెపాసిటీ అందరికి ఉండదు. ఉంటే 77 million idiots, okay, that will fit, voted for Trump, okay, ఇది మొన్న ఎలక్షన్స్ లో. సో ఆ రకమైన బ్రెయిన్ కెపాసిటీ అందరికీ ఉండదు, అండ్ దీస్ గైస్ ఆర్ ప్రేయింగ్ ఆన్ ఇట్. సో ఈ రకమైన ambush, let's get into this a little bit more into it. And she is talking about, by the way, మీ ఇంటి పేరు ఆయన ఇంటి పేరు ఒకటే, మీకేమన్నా బంధుత్వం ఉందా? లేదు సార్. ఇతని పేరు నవీన్ తుమ్మల అండి. నవీన్ తుమ్మల. Naveen Tumala, he is here on an H-1B visa working for Flexera Global. And you might ask, how do you know he's here on an H-1B visa? Well, because he admitted it in a legal case, in a legal deposition. We requested deposition paperwork from a legal case. We have him on the record admitting to being here on an H-1B visa. So this Naveen character, of course, as I said, runs this Golconda Express. This is a food truck that has several different locations in the DFW area. We also have people in the area who have scoped this place out. They have recorded him day in and day out, constantly working here around the clock, which again, you're not supposed to do if you're here on an H-1B visa for a completely different company. He also, interestingly enough, is online on Instagram claiming that he's the master chef and making videos of himself being completely involved in the company. Hi, Golconda customers. So we are getting so many. Okay, I don't want to, I mean, ఇది చాలా చూశారు కాబట్టి I'm just saying, I am not saying this guy may not have crossed the line legally. Now, central point ఏంటంటే, first of all, he's stupid to put it all out there. If he's doing anything illegal, put it all out in Instagram, ikkada to find out that nobody is going to find out. That is gross stupidity. There's no other way to explain it. I'm not saying he shouldn't have posted. I'm saying he shouldn't have done anything illegal in the first place. So let me leave it up there for all of those who comment and saying somehow I am చేస్తున్నాను, are you in favor of this అంటే పోస్ట్ చేసే అదోల కోసం ముందే చెప్తున్నాను. సో ఐ లాస్ట్ మై ట్రైన్ ఆఫ్ థాట్. చెప్పండి మీరు. అంటే ఇప్పుడు ఆమె చేసిన విధానం తప్పు అనేది ఒక వాదన సార్. అంటే ఈ మధ్య కాలంలో ఈ ఫోన్లలో కెమెరాలు అన్ని వచ్చినాక, ఎక్కువ మందికి కెమెరా చేతిలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు రిపోర్టర్ యాక్షన్ వేసుకుని ఈ రకమైన డ్రామా చేస్తున్నారు. అది అంటే నేను ఇండియాలో కూడా ఎక్కువ మంది చూస్తున్నాను. మనకు ఆడియన్స్ ఇండియాలో కూడా బాగానే ఉంది ఇది. ఇండియాలో కూడా ఈ దరిద్రం ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది. ఇది పర్సనల్ స్పేస్ అంటే మనం పర్సనల్ స్పేస్ అంటాను కూడా లేదు, ఎందుకంటే అది పబ్లిక్ స్పేస్. అది అంటే వెన్ యూ ఆర్ సర్వింగ్ ఫుడ్ ఇన్ వన్ లొకేషన్, అంటే మీరు ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ప్లస్ అంటే మనం స్ట్రిక్ట్ గా ఇక్కడ కెమెరాలు వాడడానికి వీలు లేదు అని చెప్పి అక్కడ పోస్టర్ ఏమైనా పెట్టారా లేదా నాకు తెలియదు. లేదు, కానీ అంటే పబ్లిక్ ప్లేస్ లాగానే అవుతుంది. అది రెస్టారెంట్ లో అయితే he has a right to reject service. That's all he has. If it is a food truck parked next to the road, I don't know if he has any right. He still has right to reject service, but వేరే వాళ్ళు వచ్చి వీడియో కెమెరాలు తీయకుండా ఉండటానికి అయితే లేదు, ఆ చట్టం అయితే లేదు.
అంటే యాహ్! ఈవెన్ చట్టం ఉండదనుకుంటా. ఉండదు. ఐ థింక్ పబ్లిక్ ప్లేసుల్లో. అంటే అంటే ఆమెకున్న ఈ రైట్స్ ప్రకారంగానే ఆమెకొచ్చిన టిప్ ప్రకారంగా ఆమొచ్చి ఇన్వెస్టిగేట్ చేసింది. ఇన్వెస్టిగేట్ చేయొచ్చా? ఆమెకు హక్కుందా అంటే ఇప్పుడు లేని లేని చొక్కాలు ఏసుకోవడం ఇప్పుడు అలవాటే ఇప్పుడు. అంటే మన మన మీడియా అనే రంగులో ఎక్కడ లేని అధికారాలు తెచ్చుకుంటారు. అంటే మీరు ఇక్కడ వేదాంతానికి వెళ్ళొద్దు. డైరెక్ట్‌గా పాయింట్‌కి రండి. డైరెక్ట్‌గా పాయింట్‌కి రావడం అంటే సార్ ఆయనైతే హెచ్-1బీ మీద ఉన్నాడు సార్. హెచ్-1బీ హ్మ్. మీద ఉన్నప్పుడు ఈ ఈ ప్రకారంగా కౌంటర్‌లో కూర్చోవడం గాని, లేకపోతే హోటల్‌లో ఏ విధమైన ఇట్లా నీళ్లు పోయటం గాని, ఆయన చెప్పినట్టుగా నేను ప్రింటర్ సెటప్ చేయడానికి వచ్చాను అని చెప్పారు కదండీ! అది కూడా తప్పే. హుహు. ఎందుకంటే యాస్ ఎ హెచ్-1బీ హోల్డర్‌గా మీరు ఏ బిజినెస్‌లో అయినా సరే ఇక్కడ అమెరికాలో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ, మీరు ఆ బిజినెస్‌లో పని చేయడానికి వీల్లేదు. అట్ ఎనీ కెపాసిటీ. డైరెక్టివ్ కెపాసిటీ గాని ఏదైనా గాని. ఆఖరికి ప్యూన్‌గా కూడా పని చేయకూడదు. సో, అంటే సో యూ ఆర్ ఓన్లీ బేసికల్లీ సేయింగ్ వాట్ హి ఈస్ డూయింగ్ ఈస్ 100% ప్రిటీ మచ్ ఇల్లీగల్. ఇల్లీగల్. 100% ఇల్లీగల్. ఓకే. సో అదే కాదు. ఐ అదే మీన్ కాదు. అదే ఇట్స్ కాదు. అదే యాహ్! కాదు. మీలాగా ఇప్పుడు మీరు గనక ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నారనుకోండి. ఇట్లా యూట్యూబ్ ఛానెల్‌లో కూడా హెచ్-1బీ మీద ప్రధానంగా ఉండి చేయకూడదు. అది ఎందుకంటే అది నాకు తెలుసు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. ట్రూ. అండ్ దే షుడెంట్ బి డూయింగ్ ఇట్. హెచ్-1బీ మీద ఉండి. హుహు. ఇప్పుడు మీరు చేస్తున్నారు. నేను మీ దగ్గర గెస్ట్‌గా వస్తున్నాను. మీరు నాకేం పే చేయట్లేదు. ఇది వాలంటరీ కాబట్టి నేను చేయొచ్చు. గెస్ట్‌గా. అంటే గెస్ట్‌గా. అంటే దీంట్లో నాకొచ్చేదేంటంటే నాకు కొంతమంది వ్యూవర్స్ పెరుగుతారు. మరి కొంతమంది మీరు సిటిజన్ అండి బాబు. సో మీరు నేను సిటిజన్. ఏంటి నాకిచ్చే సందేశం ఏంటి మీరిక్కడ? నేను సిటిజన్‌ని. అంటే నేననేదేంటంటే, ఇప్పుడు హెచ్-1బీ మీద ఉన్నోళ్ళు చాలా మంది ఇట్లా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లని చెప్పి అదని, ఇదని వీడియోలు పోస్ట్ చేసుకుంటూ మానిటైజ్ చేస్తున్నారు. ఆ మానిటైజ్ చేసే దగ్గర ఇబ్బందవుతది అని చెప్తున్నా నేను. అదే హెచ్-1బీ ఓకే. మీద. ఆ! సో లెట్ us పుట్ దిస్ ఔట్ ఇన్ ది ఫ్రంట్ అండి. ఫస్ట్ అండ్ ద ఫార్‌మోస్ట్ అండి. ఎనీబడీ ఇప్పుడు వి విల్ గేమ్ దిస్ ఔట్. మేబీ నాట్ థరోలీ టుడే, బట్ వి విల్ గేమ్ దిస్ ఔట్. ఎనీబడీ who is doing anything remotely illegal, first and the foremost, you are in the wrong. You have no defense. First of all, don't do it. Period. That's what we will say. Second, ఒకవేళ మీరు చేస్తుంటే బుర్ర బుద్ధి లేకుండా ఆ రకంగా పబ్లిక్‌గా పోస్ట్ చేయడం ఏంటంటే, యూ హావ్ టు రియలైజ్ ద రియాలిటీ రైట్ నౌ. There is already backlash against Indians, and there are groups of people hunting down these kind of people. అండ్ వాట్ ఆర్ యూ థింకింగ్? ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకోవడం, యూట్యూబ్‌లో వీడియోలు పెట్టుకోవడం, ట్విట్టర్‌లో ఈటిల్లో బుర్ర బుద్ధి ఉండి చేస్తున్నారా అది మీరు? హ్మ్. I mean, I just don't get it. Problem is with the community. A whole bunch of the problem, community is creating this, right? Or at least uh, ఆ అవకాశం ఇస్తున్నారు కమ్యూనిటీ వాళ్ళు. That's the point I am making and you're also making. ట్రూ. ఇలాగే హెచ్-1బీ మీద ఉండి సొంతంగా కంపెనీలు కూడా పెట్టుకుంటారు. కంపెనీలు పెట్టుకొని కంపెనీల తరపున రిక్రూట్‌మెంట్‌లు అవి కూడా చేస్తుంటారు. అది కూడా తప్పే. హుహు. అది కూడా తప్పే. నువ్వు హెచ్-1బీ మీద ఉన్నప్పుడు మంచికో, చెడుకో ఈ దేశానికి హెచ్-1బీ మీద వచ్చావు. హెచ్-1బీ మీద వచ్చినప్పుడు ఏంటంటే, ఆ స్పాన్సర్ నీకు హెచ్-1బీ చేస్తున్నాడు. నువ్వు ఆ స్పాన్సర్‌గా మాత్రమే పని చేయాలి. మానిటరీలీ, ఫైనాన్షియల్లీ వాటెవర్. అంతే హుహు. తప్ప వేరే ఏ కంపెనీకి పని చేయకూడదు. అంతే కదా సార్. అంటే మన ఇండియన్ ఆడియన్స్‌కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు నేను అమెరికాలో సోలో ప్రొప్రైటరీగా నేను ఒక కంపెనీ పెట్టుకున్నా. నా కంపెనీలో నాకు గూడా నేను పేరోల్ రన్ చేసుకోవాలి రూల్ ప్రకారంగా. పేరోల్ రన్ చేసుకొని, ఆ పేరోల్ టాక్స్‌లు, ఆ స్టేట్ టాక్స్‌లు, ఆ 401(k)లు కట్టాలి. అంటే మన సోషల్ సెక్యూరిటీ టాక్స్‌లు కట్టాలి. కట్టిన తర్వాత అంటే నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా పనిచేస్తే నా పొజిషన్‌లో వాళ్ళకెంత జీతం ఇస్తామో అంత జీతం నాకు నేను ఇచ్చుకొని, ఆ తర్వాత వచ్చిన దాన్నే ప్రాఫిట్‌గా చూపించుకొని నేను మళ్ళీ 1099 చేసుకోవచ్చు. 1099 అంటే ఇండియాలో తెలీదేమో ప్రాఫిట్‌గా చూపించుకోవచ్చు. అంటే టాక్స్ ఇయర్‌కి. అంతేగాని అంటే నేను ఇప్పుడు నవీన్ తుమ్మల కేసులో నవీన్ తుమ్మల క్యాషియర్‌గా పనిచేస్తే గంటకు రూ. 9 రూ. 10 జీతం ఇయ్యాలి నవీన్ తుమ్మలకి. నవీన్ హుహు. తుమ్మల ప్రింటర్ సెటప్ చేస్తే ప్రింటర్ సెటప్ చేయడానికి రావడానికి గాని, పోవడానికి గాని ఓ $100 ఓకే. ట్యాక్స్ ఇస్తే ఆ $100 నవీన్ తుమ్మల కట్టాలి కంపెనీ. అంటే ఒక యాహ్! ఒక్క ఎస్టాబ్లిష్డ్ నిమిషం అది సో దిస్ మే బి ద రైట్ టైమ్. సో ఫస్ట్ ఔట్ ఆఫ్ ద గేట్ అండి, ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ రిమోట్‌లీ ఇల్లీగల్, డోంట్ డూ ఇట్. అండ్ సెకండ్, if you are stupid enough to do that, don't be extra stupid to post it all over. ఏంటి మీకొచ్చే ఫేమ్ ఏంటి? వాట్ ఆర్ యూ గెయినింగ్ బై పోస్టింగ్ ఆన్ ఇంటర్నెట్? ఆర్ ఏది ఇండియాలో వ్యూస్ వస్తాయా? ఇండియాలో ఐ మీన్ అందరి చేతుల్లో ఫోన్ ఉంది. ఇంతకుముందు బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళు ఆడుకోవట్లేదు. అసలు ఏమి అమలక్కల కబుర్లు అనేవాళ్ళు అలాంటివి కూడా చెప్పుకోవట్లేదు. ఫోన్‌లో కూర్చునే చేస్తున్నారు. ఇదివరకే 24 గంటలే, ఇప్పుడు 24 గంటలు. 24 గంటలు ఇంతకుముందు ఏదేదో చేసేది
ఇప్పుడు ఫోన్లో పెట్టుకుని వీడియోలు చూస్తున్నారు అందరూ. సో అలా చూసేస్తే మీకు ఒరిగేదేంటి? 4 క్లిక్‌లు వస్తే మేబీ కొంచెం అడ్వర్టైజ్‌మెంట్ రెవెన్యూలు ఇయన్నీ వస్తున్నాయి గానీ, లైఫ్ దుర్భరం అయిపోయినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేసేవాళ్ళు, ఈ వీడియోలు పెట్టేవాళ్ళు దే హావ్ ఎన్ అజెండా. ఏది? దే డోంట్ లైక్ ఇండియన్స్, దే డోంట్ లైక్ ద చేంజింగ్ కల్చర్, దే డోంట్ లైక్ ద చేంజింగ్ డెమోగ్రాఫిక్, దే డోంట్ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ money, you are enterprising, you are earning money, not only on H-1B, on the side. So all these things are compounding factors, right? Now వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వీడియోలు తీస్తున్నారు అంటే, వాళ్ళు ఉదార బుద్ధితో, సాధు స్వభావంతో, సౌమ్యంగా మాట్లాడతారని మీరు అనుకోవడం మాత్రం పొరపాటు. సరా గంజాలస్ ఇంతకుముందు వీడియోకి ఇప్పటికి నేను తేడా గమనించాను. అందులో సార్ అంటూ మర్యాదగా మాట్లాడింది. ఏది ఆ H-1Bకి పెట్టిన వీడియోలో. ఇందులో ఇది గట్టిగా మాట్లాడుతుంది. చాలా దురుసుగా మాట్లాడుతుంది. సో దురుసుగా దేర్ ఈస్ ఎ మాట్లాడుతుంది. హ్యూజ్ అంటే డిఫరెన్స్. దురుసుగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు సరే ఈ సంభాషణ తర్వాత సెగ్మెంట్‌లో కొనసాగిందండి. అది సెగ్మెంట్ 3. ఈ థంబ్‌నెయిల్ కోసం చూడండి. దాని కంటిన్యూషన్‌కి ఏ రేసిస్ట్ డజంట్ కేర్ అబౌట్ యువర్ క్యాస్ట్, రీజియన్ ఆర్ పార్టీ. రేసిస్ట్‌ల దృష్టిలో దేశీయులంతా ఒక్కటే. థాంక్ యూ ఫర్ వాచింగ్.